పాఠశాల అభివృద్ధి కమిటీలో అనధికారికంగా అయినా కూడా పాఠశాల టెన్ బై 10 జీబీ కంపల్సరీ మీరు అచీవ్ చేయగలుగుతారు అని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. పోతారా? విద్యార్థి లక్షణం ఏంటంటే చదవడం అనేది ముందు విద్యార్థి క్రమశిక్షణగా ఉందాము, క్లాసులో మంచిగా ఇందాము అనే ఆలోచన మీద ఉండాలి. కప్పండి కప్పండి కప్పండి. ఓకే. ఇక్కడ ఉండేటువంటి మౌలిక సౌకర్యాలు ఏమన్నా కావాలనుకుంటే మన గ్రామంలో ఉన్నటువంటి Respected HM sir, parents, teachers and all my dear friends. I have to suggest only one thing for upcoming 10th class students and 10th class students. అదేంటంటే వాళ్ళు టీచర్స్ని నమ్మండి. టీచర్స్ ఏం చెప్పినా అది ఫాలో అయ్యి టీచర్స్ ఏ వర్క్ చేయమన్నా అదే చేయండి. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మీకు ఖచ్చితంగా మీరు టాప్ పొజిషన్లో ఉంటారు. ఒక రకంగా వాళ్ళనే గుడ్డిగా నమ్మేయండి, ఏం ప్రాబ్లం లేదు. పేరెంట్స్ని ఎప్పుడు మోసం చేయొద్దు, పేరెంట్స్ని టీచర్స్ని. నాకు ఈ వారధిలో సెలెక్ట్ కావడం నా పేరెంట్స్ అండ్ టీచర్స్కే నేను మొత్తం క్రెడిట్ ఇచ్చేస్తున్నాను. అలా సెలెక్ట్ అయ్యి ఇంత మంచిగా టీచర్స్ వాళ్ళ టీచింగ్తో ఇంకా ఎంతోమంది నేషనల్, డిస్ట్రిక్ట్, మొత్తం స్టేట్ లెవెల్ దాకా సెలెక్ట్ అయ్యే విద్యార్థులను తయారు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఎస్పెషలీ సమ్మయ్య సార్ గురించి. సార్ మాత్రం చాలా కష్టపడ్డారు. పొద్దున 8కి స్టార్ట్ చేసి సాయంత్రం స్టడీ అవర్స్ దాకా సార్ 10th క్లాస్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడని మా క్లాస్ పైన. స్పందన 14 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి మన పాఠశాల నుండి కపిల్ వాళ్ళు పెట్టిన టెస్టులో క్వాలిఫై అయ్యి ఉన్నత చదువుల కోసము వాళ్ళు అమ్మాయి కోసము అమౌంట్ స్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఇది పెట్టుకున్నాము. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు అంటే చాలా మందికి ఒక విధమైన చిన్న చూపు, ప్రైవేట్లో చదివితేనే చాలా మంచి మార్క్స్ వస్తాయి అని ఒక ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అది కరెక్ట్ కాదు అని నిరూపించింది. నిరుపేద కుటుంబం నుండి వచ్చినా కానీ మంచిగా మన పాఠశాలలో చదివి మన పాఠశాలకు మంచి పేరు తెచ్చింది. ఒక విధంగా మీరు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఉపాధ్యాయులను తర్వాత ప్రధానోపాధ్యాయులను చాలా మెచ్చుకుంటున్నా. ఎందుకంటే కనుక సార్ పొద్దున 8 గంటలకు వచ్చేటోడు రోజు ఫోటో పెట్టేవాళ్ళు. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి సాయంత్రం 6 గంటల వరకు కూడా పిల్లలను చదివించేవారు. 10th వాళ్ళ మీద చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఒక సమయంలో సార్ ఏం చెప్పిందంటే 1,00,000 రూపాయలు బహుమానంగా కూడా ఇస్తా, 10 by 10 జీబీ వస్తాయని చెప్పడం జరిగింది. కాకపోతే కనుక మనం 10 జీబీ లేకున్నా అని 557 మార్క్స్ తోటి మన జమ్మికుంట మండలంలో కోరపల్లి స్కూల్ నుండి ఫస్ట్ రావడం జరిగింది. నిజంగా ఇది గర్వకారణము. నేను విద్యార్థులను చాలా అభినందిస్తున్నా. సంస్థ ఆ సంస్థ వాళ్ళు
మరి వాళ్ళకున్న బెనిఫిట్స్ను వాళ్ళు ఉపయోగించుకోకుండా మరి ఎంతో కొంత మరి స్వచ్ఛందంగా సంస్థలు పెట్టుకొని వాటిని మరి పిల్లలకు విద్యారూపకంలో మనకు మరి ఎగ్జామ్ పెట్టి పిల్లలకు విజ్ఞానవంతులను వెలికితీసి వాళ్ళకు మనం సహాయం చేయాలనే ఆలోచన మీద ఇట్టి పరీక్ష అనేది పెట్టడం జరిగింది. ఆ పరీక్షలో కరీంనగర్ పాత జిల్లాలో ఒక 14 మంది మరి పరీక్ష రాసి అందులోకి వెళ్ళి ఎంతమంది రాసిరు అనేది సంఖ్య ఎక్కువనే ఉంటుంది, కానీ 14 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 14 మందిలో మన పాఠశాల నుండి మరి 3 మండలాలకు ఫస్ట్ వచ్చిన గిరవేన స్పందన మరి అందులో కూడా మరి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సెలెక్ట్ అయిన దానికి మరి అమ్మాయికి ఆమె లైఫ్ చదువుకోవడానికి మరి వాళ్ళు పారితోషికం అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇది శుభ పరిణామము. మరి దీని కొరకు మనం అమ్మాయికి సన్మానం చేయాలనేది ఆలోచించి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిన్న చేద్దామనుకుంటే మేడం గారు వారి వచ్చిపోయారు కానీ టైం లేదని పోవడం జరిగింది. కానీ ఈరోజు 11 గంటలకు టైం ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థులకు క్లాసులకు ఇబ్బంది కాకుండా దేనికి కాకుండా మనం ఇంటర్వ్యూలో చేసుకోవాలనుకున్నాం. మేడం కొద్దిగా